సంక్షేమ శాఖ తరఫు నుంచి ఇవ్వడం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ అంటే ఎస్సీ కమ్యూనిటీలకు సంబంధించి ఈ డిపార్ట్మెంట్ చూస్తుందన్నమాట. దాని నుండి ఏమేమి మీకు సహాయం అందిస్తారో దాని గురించి తెలియజేస్తాను. అయితే ముఖ్యంగా ఈ పౌర హక్కుల దినోత్సవం అనేది పౌరులు ఎటువంటి హక్కులు కలిగి ఉన్నారు, మనం ఎట్లాంటి మనల్ని మనం రక్షించుకోవడానికి ఎలాంటి హక్కులు ఉన్నాయి, సమస్యలు ఎదురైనప్పుడు దీని ద్వారా మనం సమస్యల నుండి బయటపడడానికి ఎటువంటి చట్టాలు ఉన్నాయి, వీటిలన్నిటి గురించి కూడా అవగాహన కలిగింది. ప్రతి నెల చివరి పనిదినం రోజుని చివరి రోజు 29 కానీ 30-31లో ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకుని ఎస్సీ కమ్యూనిటీ ఉండే ఆ కాలనీల్లో ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అయితే పూర్వకాలంలో అంటే బాగా స్వాతంత్రానికి పూర్వం అటువంటి రోజుల్లో ఈ ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళు బానిసలుగా చూడబడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. చదువుకోవడం కానీ, ఆడపిల్లలు బయటకు వెళ్ళి చదువుకోవడం ఇట్లాంటివి ఏవి ఉండేవి కాదు. ఎవరైనా అగ్రకుణాల వాళ్ళ దగ్గర వీళ్ళు బానిసలుగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. బాగా పెద్దవాళ్ళకి అవగాహన ఉండుద్ది. వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళు పనిచేయడం, వాళ్ళ తల్లిదండ్రులు అట్లా వంశపారంపర్యంగా వాళ్ళ దగ్గరే పనిచేస్తూ ఉండడమే తప్ప వాళ్ళకి బయటకు పోవడం కానీ, వాళ్ళకి ఏం హక్కులు ఉన్నాయని కానీ ఏమీ తెలియని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. అలాంటి రోజుల్లో అంబేద్కర్ వంటి గొప్ప మహనీయులు ఈ పరిస్థితుల నుండి బయటపడడానికి ఆయన చదువునే మార్గంగా ఎంచుకుని చాలా డిగ్రీలు చేశారు. అలాగే సమాజంలో ఉండే సమస్యల తరఫున పోరాటం చేస్తూ ఆయన కూడా ఈ అంటరానితనాన్ని ఎదుర్కొన్న వాళ్ళే. పాఠశాలకు వెళ్ళినప్పుడు బయట కిటికీ దగ్గర మాత్రమే కూర్చోబెట్టేవాళ్ళు. అందరూ తాగే కుండల నుండి మంచినీళ్ళు తాగనిచ్చేవాళ్ళు కాదు. అందరూ తిరిగే ప్రదేశాల నుండి మనల్ని తిరగనిచ్చేవాళ్ళు కాదు. ఈ పరిస్థితులు మారాలంటే చదువు ఒకటే ఆయుధమని ఆయన గ్రహించి ఆయన చదువుకున్నారు. అలాగే ఆయన అలా చదువుకుండానే స్వతంత్ర పోరాటం జరుగుతుంది. సేమ్ టైం దేశానికి స్వతంత్రం ఎంతోమంది త్యాగం చేయగా స్వతంత్రం ఇవ్వడానికి రెడీ అయింది. ఆ స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనుకునే అందరూ ఆలోచనలో పెద్ద పెద్ద నాయకులు అనుకున్నప్పుడు రాజ్యాంగాన్ని, మన దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి, దాని ప్రకారము మన దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి అని అనుకున్నప్పుడు రాజ్యాంగాన్ని రక్షేది ఎవరు? ఒకప్పుడు అంటరాని వాడిగా వెనక్కి నెట్టబడిన అంబేద్కర్ గారిని ముందుకు తీసుకొచ్చి రాజ్యాంగాన్ని మీరే రాయండి అనుకున్నప్పుడు ఆయన అనేక దేశాలు తిరిగి ఆ రాజ్యాంగంలో ప్రతి దేశం నుండి అమెరికా అన్ని దేశాలలోని మంచి మంచి ఉన్నవి. అలాగే ఈ పౌర హక్కులను కూడా ఒక అమెరికా నుండి తీసుకుని వచ్చి మన భారతదేశం యొక్క రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. 6 ప్రాథమిక హక్కుల్ని పొందుపరచడం జరిగింది. దీంట్లో స్వేచ్ఛగా మాట్లాడడం కానీ, స్వేచ్ఛగా వ్యవహరించడం కానీ, చదువుకునే హక్కు, వీటిలన్నింటినీ పొందుపరిచారు. దేనికోసము? ఈ హక్కులను అనేవి రాజ్యాంగంలో పొందుపరచబడితేనే ఇప్పుడు ప్రజెంట్ అప్పుడున్న సమాజంలో పరిస్థితులు నుండి ప్రజలు అభివృద్ధి పదంలోకి రావాలన్నా, సమాజం ఎక్కువ తక్కువల నుండి సమానత్వం పొందాలన్నా అదే ఆయన గ్రహించిన అన్ని దేశాలు తిరిగిన మీదట ఆయనకి పౌర హక్కుల్ని మన రాజ్యాంగంలో భద్రపరచాలి, అలాగే ఆదేశ సూత్రాలు భద్రపరచాలి, విధులు భద్రపరచాలని ఆయన రాజ్యాంగంలో భద్రపరచడం జరిగింది. అలాగే అవి చేరిస్తేనే సరిపోదు, రిజర్వేషన్లు కూడా తీసుకొచ్చి రిజర్వేషన్లు 10 సంవత్సరాలకి రిజర్వేషన్లు కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే నిర్బంధ ప్రాథమిక విద్య అనేది దాంట్లో పొందుపరచబడింది. దాని ద్వారా ప్రతి ఒక్కరు అందరూ కూడా చదువుకోవాలి. చదువు ద్వారానే మనం ఈ పరిస్థితుల నుండి బయటపడదామనే ఉద్దేశంతో, అందరికీ చదువు రావాలనే ఉద్దేశంతో ప్రాథమిక హక్కుల్లో చదువు నిర్బంధ ప్రాథమిక విద్యను పొందుపరచడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే మన సాంఘిక సంక్షేమ శాఖ గవర్నమెంట్ వచ్చేసరికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాఖ ఉంది. మనకు కూడా ఒక సాంఘిక సంక్షేమ శాఖ ఉంది. ఈ సాంఘిక సంక్షేమ శాఖ నుండి ఏవైతే ప్రోత్సాహాలు అందించి మన సమాజాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మెయిన్ పార్ట్గా హాస్టల్స్ని, ఈ సాంఘిక సంక్షేమ శాఖలో మెయిన్ నడిపేవి ఏంటంటే హాస్టల్స్. 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఒక రకమైన హాస్టల్స్, అలాగే 8 to 10 తర్వాత ఇంటర్మీడియట్ నుండి ఆ పై చదువులకి కూడా హాస్టల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాస్టల్లో ఉండే విద్యార్థులకి ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తారు.
వాళ్ళు ఉండడానికి వసతి ఏర్పాటు చేస్తారు. స్కూల్కి వెళ్ళడానికి స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ మన విద్యార్థులు కూడా హాస్టల్ విద్యార్థులకు కూడా యూనిఫామ్ దగ్గర నుండి స్కూల్ బ్యాగ్, నోట్స్లు అన్ని రకాల సౌకర్యాలు కూడా ఇస్తారనమాట. మనం కాన్వెంట్లో చదివించాలంటే స్కూల్ బ్యాగ్ కొనలేం, షూ అన్నీ కూడా ఇస్తున్నారు. ఇది 3వ తరగతి నుండి 10వ తరగతి. అయితే స్కూల్లో మన హాస్టల్లో ఏమి ఇస్తామంటే వాళ్ళకి ఇంతకు ముందు ఒక 10 సంవత్సరాల క్రితం అయితే ఈ స్కూల్ బ్యాగులు, యూనిఫామ్లు అన్నీ కూడా హాస్టల్ విద్యార్థులకి అందించేవాళ్ళు. స్కూల్లో ఓన్లీ టెక్స్ట్ బుక్లు మాత్రం ఇచ్చేవాళ్ళు. అయితే గత 6 సంవత్సరాల నుండి స్కూల్లో ఇవ్వడం మొదలుపెట్టారు. స్కూల్లో స్కూల్ బ్యాగ్, యూనిఫాము, ఇలా స్కూల్ కిట్ ఒకటి ఇస్తున్నారు, ప్రజెంట్ కూడా ఇస్తున్నారు. వీటి ద్వారా మనం ఆర్థికంగా ఇవన్నీ కొని స్కూల్కి పంపించలేము కాబట్టి ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేస్తుంది. అలాగే మీరు పనులకు వెళ్ళిపోయినప్పుడు పిల్లలు చదువుకు దూరం అవుతారు, అందుకని హాస్టల్స్ని ఏర్పాటు చేస్తుంది. ఈ హాస్టల్స్లో చేరి అక్కడే ఉండొచ్చు, భోజనం ఇస్తారు, తర్వాత చదువుకోవడానికి స్టడీ అవర్స్ని కండక్ట్ చేస్తారు, స్కూల్కి పంపిస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగోపోయినా వాళ్ళే చూసుకుంటారు. ఇంకా ఏదైనా సీరియస్ అయితే మీకు తల్లిదండ్రులకు తెలియజేస్తారు. ఇట్లా ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి కార్పొరేట్ కాలేజీల్లో కూడా సీట్లు వస్తాయండి ఫ్రీగా. 10th క్లాస్ 9th 10th హాస్టల్స్ చదివి ఉన్న విద్యార్థులు అయితే వాళ్ళకి కార్పొరేట్ కాలేజీల్లో సీట్లు కూడా ఫ్రీగా. అక్కడ హాస్టల్ ఫీజు నెక్స్ట్ కాలేజ్ ఫీజు కూడా గవర్నమెంటే కడుతుందండి. కాకపోతే 10th క్లాస్లో 7 పాయింట్ దాటి రావాలి. అలా వచ్చిన వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉన్నారనుకోండి, కొన్ని సీట్లు మాత్రమే అక్కడ ఉంటాయి. ఒక 100 సీట్లు కేటాయించినట్లయితే 100 సీట్లు మంది కావాలంటే ఇక్కడ 7% దాటిన వాళ్ళు ఒక 300 400 ఉంటే ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళకే సీట్లు ఇస్తారు. అలా మనం కార్పొరేట్ కాలేజీల్లో కూడా చదువుకోవచ్చు. ఇంకా కాలేజ్ చదువు అయిపోయింది, కాలేజీల్లో కూడా స్కాలర్షిప్ కూడా ఇస్తారండి. అదే తల్లికి వందనం కూడా ఇస్తారు. అలాగే కాలేజ్ వాళ్ళకి కూడా ఇస్తారండి స్కాలర్షిప్లు కూడా. వీళ్ళ స్కూల్ బుక్స్కి కొనుక్కోవడానికి వీటికి కూడా స్కాలర్షిప్ ఇస్తారు. నెక్స్ట్ ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏం చదవాలి అనుకుంటే ప్రతి కోర్స్ చదవడానికి కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందండి. ఇవి డిగ్రీల వరకు చదివాము, పీజీలు చేసాము, ఇంకా తర్వాత ఏంటి, ఇంకా కొంతమంది బాగా చదువుకున్న విద్యార్థులు బయట విద్యార్థులతో పాటు IAS అవ్వాలనుకుంటారు, IPS అవ్వాలనుకుంటారు, డాక్టర్, ఇంజనీర్, ఇట్లా మంచి మంచి చదువులు చదవాలనుకుంటారు. కాకపోతే తల్లిదండ్రులకు ఆర్థికంగా అంత స్తోమత ఉండదు. కాబట్టి దీని గురించి కూడా ఆలోచించి గవర్నమెంట్ IAS IPS కోచింగ్లు తీసుకోవడానికి కూడా ఏర్పాటు చేస్తుందండి. 5 నుండి 10 లక్షల ఖర్చుని గవర్నమెంట్ భరిస్తుంది. అంటే హైదరాబాదు, విజయవాడ, ఢిల్లీ అట్లాంటి ప్లేసుల్లో దీనికి సంబంధించిన కోచింగ్ సెంటర్లు ఉంటాయి. దానికి మనం ఏం చేయాలంటే దానికి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఆదాయ ధృవపత్రాన్ని 2 లక్షలు దాటలేదు ఆదాయం అనేది, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా వాళ్ళ ఆధార్ కార్డు, కూడా మన సాంఘిక సంక్షేమ సెంటర్ జిల్లా కార్యాలయం ఉంటుందండి. దానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మాన్యువల్గా, లేదంటే ఆన్లైన్లో మన సచివాలయంలోనే ఆ వెబ్సైట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ కోచింగ్కి సంబంధించిన వివరాలతో విద్యార్థి దరఖాస్తు చేసుకున్నట్లయితే ఎన్ని సీట్లు అయితే ఎంతమంది కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నారో అంతమందిని కూడా వాళ్ళు మెరిట్ ఆధారంగా, అంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ ఆధారంగా సెలెక్ట్ చేసి అక్కడ కోచింగ్ సెంటర్ పంపించి అక్కడ భోజనంతో పాటు బుక్స్కి అక్కడ చెల్లించే ఫీజు అన్నీ కూడా గవర్నమెంట్ చెల్లిస్తుందండి. అయితే మంచి ర్యాంక్ ఉన్న విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తుంది. అలాంటి అవకాశం కూడా ఉంది. ఇంకా ఇంజనీరింగ్, ఇక్కడ అయిపోతుంది. పూర్తి అయిపోయిన తర్వాత విదేశాల్లో చదువుకుంటే మన చదివిన చదువుకు విలువ ఉంటుంది అనే ఉద్దేశంతో బాగా డబ్బున్న వాళ్ళందరూ వెళ్తుంటారు. మరి మన సమాజం నుండి కూడా వెళ్ళాలంటే అంత ఖర్చు పెట్టలేదు. 25 లక్షలు అవుతుంది, 30 లక్షలు అవుతుంది, ఇంకా ఎక్కువ అవ్వచ్చు. అలాంటి వాళ్ళకి కూడా విదేశీ ఓవర్సీస్ నిధి అనే ఒక పథకం ద్వారా, అంబేద్కర్ ఓవర్సీస్ నిధి అనే పథకం ద్వారా కూడా వీళ్ళకి అవకాశం ఇస్తుందండి. దీనికి కూడా ఆదాయ పత్రము, ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులు, దీనికి తోడుగా మనకి ఏ దేశంలో అయితే సీట్ వచ్చింది, ఆ పలానా దేశంలో ఆ కాలేజీలో సీట్ వచ్చింది అనే ధృవపత్రాన్ని కూడా యాడ్ చేసి మనం ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే అది కూడా మెరిట్. అప్లై చేసుకున్న వాళ్ళని బట్టి ఎక్కువ మంది ఉన్నట్లయితే వాళ్ళు ఎంతమందిని అయితే సెలెక్ట్ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారండి.